మొదట మనం విల్లా సొల్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ కన్ఫిగరేషన్ అనమాట, ఫస్ట్ టైం కన్ఫిగరేషన్. ఆ తర్వాత డిహెచ్సిపి ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఐపీస్ అనేది అసైన్ చేసుకుంటుంది. స్టిల్ ఇన్ కేస్ చేసుకోలేదంటే మనం ఐపీస్ అనేది స్టాటిక్గా ఇవ్వచ్చు. స్టాటిక్ సెలెక్ట్ చేసుకొని ఇలా మనం ఓకే కొట్టేసిన తర్వాత ఐపీస్ చెక్ చేస్తాం. ఇన్ కేస్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఓకే అనుకున్నట్లయితే నెక్స్ట్ ప్రెస్ చేస్తాము. తర్వాత విటిహెచ్ యొక్క పాస్వర్డ్ 1 2 3 4 5 6 ఇది డిఫాల్ట్ అనమాట. సో మనం ఈ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేస్తాం. నెక్స్ట్ అలాగే మెయిల్ ఐడి కూడా, మనం మెయిల్ ఐడి కూడా అక్కడ మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ఇంకోసారి ఎంట్రీ చేసేసి మెయిల్ ఐడి కూడా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇలా మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ వీటిఓ యొక్క పాస్వర్డ్ అడుగుతుంది. వీడియో యొక్క పాస్వర్డ్ వచ్చేసి admin 123, ఇది డిఫాల్ట్ పాస్వర్డ్ అనమాట. ఆ తర్వాత మనకు సెర్చ్ డివైస్ దగ్గర ఇలా మనకు డివైసెస్ అనేది అప్డేట్ వస్తుంది అనమాట. ఇలా 2 డివైస్ మనకు డిటెక్షన్ కావాలి. ఇలా 2 డివైస్ డిటెక్షన్ అయిన తర్వాత బ్యాచ్ ఇన్స్టలేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయాలి. 2 డివైస్ల యొక్క ఇన్స్టలేషన్ అయిపోతుంది అనమాట. ఇలా ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ప్రెస్ చేయాలి. సో ఇలా మనకు నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 1 కీ కన్ఫిగరేషన్ అని ఉంటుంది, క్విక్ కీ. ఈ 1 కీ కన్ఫిగరేషన్ దగ్గర మనం ప్రెస్ చేసినట్లయితే ఒక 10 minutes టైం తీసుకుంటుంది. సో బోత్ డివైస్ అన్నీ కూడా మనకు యాడ్ అవుతాయి అన్నమాట, అసైన్ అయిపోతుంది పోర్ట్స్, ఐపీస్ అంతా. ఈ విడిపి సొల్యూషన్ అంతా కన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇది వెరీ సింపుల్ ఈజీ వేగా ఈ విధంగా మనము ఈ కేటీపీ 02 కానీ 3 కానీ మనము ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు, కన్ఫిగరేషన్ చేయొచ్చు. ఇలా మనకు టైం పడుతుందండి, ఒక 5 to 10 minutes దాకా ఉంటుంది. సో అయిపోయిన తర్వాత మనకు ఒక బీప్ సౌండ్ వస్తుందండి. అవుట్డోర్ యూనిట్ దగ్గర ఒక సౌండ్ వస్తుంది, బీప్ సౌండ్. ఆ బీప్ సౌండ్ వచ్చిందంటే కన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ అయినట్టుగా. ఇలా వస్తుందండి, అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది. సో ఆ తర్వాత ఇక్కడ మెసేజ్ వస్తుంది, వీటీఓ యాక్టివేషన్ అయినట్టుగా మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత ఇలా మనకు డిస్ప్లే ఉంటుంది. సో టెస్ట్ చేయడానికి మనం వీటీఓ నుంచి కాల్ చేస్తే మనకి ఇలా వర్క్ అవుతుంది అనమాట. వీటీఓ నుంచి కెమెరా ఓపెన్ అయ్యి యాక్సెస్ కంట్రోల్ రిక్వెస్ట్ అడుగుతుంది. సో ఈ విధంగా చెక్ చేసినట్లయితే మనకి ఇలా వచ్చినట్లయితే వీటీఓ ప్రాపర్గా కన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోయిందని అర్థం అండి. సో ఇదే అండి, ఈ విధంగా మనము 1 కీ కన్ఫిగరేషన్ ద్వారా వీటీఓ 02, కేటీపీ 02, కేటీపీ 03 యొక్క డివైస్ని ఈజీగా కన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. సో ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.